హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవుడు మనల్ని కనుకరించి తన ఉన్నతమైన కృప ద్వారా మరొక సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకొరకై ఆ మహాదేవునికి ఎన్ని స్తోత్రాలు, ఎన్ని స్తుతులు, లెక్కలేనన్ని మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు సమర్పించిన మనము చాలా తక్కువ వారమే. దేవుని వాక్యాన్ని ఈ నూతన సంవత్సరము నూతన ఆదివార దినమున అద్భుతమైన వాక్యాన్ని మనకిచ్చాడు. అది చదువుకొని వివరణ తెలుసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ కొరింథీ 5వ అధ్యాయము 11 నుంచి 21 వరకు చదువుకుందాం. 11 నుంచి 21 వరకు చదువుకుందాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కొంచెం ఎవరైనా అమ్మ అక్కడ లేచి ఈ ఫ్యాన్ బంద్ చేయండి, అక్కడ ఉంటుంది స్విచ్. మంచిది. కావున మీ బైబిల్లో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు, కానీ హృదయమందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలనని మా విషయమై మీకు అతిశయ కారణం కలిగించుచున్నాము. ఎలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొంచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖన భాగంలో నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. మొదటి విషయం ఏంటంటే, కొత్త జన్మ అంటే కొత్త వ్యక్తి. మొదటి విషయము, క్రొత్త జన్మ అంటే క్రొత్త వ్యక్తి, లేకపోతే నూతన సృష్టి అంటే నూతనమైన వ్యక్తి. రెండవది ఏంటంటే, క్రొత్త జన్మ అంటే క్రొత్త దృక్పథం, కొత్తగా చూసుకోవటం. క్రొత్త జన్మ అంటే క్రొత్తగా చూసుకోవటం, లేకపోతే నూతన సృష్టి అని అంటే నూతన దృక్పథం. మూడవది ఏంటంటే, క్రొత్త జన్మ అని అంటే క్రొత్త ఉద్దేశం. క్రొత్త జన్మ అంటే క్రొత్త ఉద్దేశం, లేకపోతే నూతన సృష్టి అని అంటే నూతనమైన ఉద్దేశం. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. నూతన సృష్టి, లేకపోతే క్రొత్త జన్మ, లేకపోతే రెండవసారి జన్మించటము అనంటే ఏంటో మనం తెలుసుకున్నాం. జనవరి 1 రోజున ఎంతమంది వచ్చారో ఒకసారి చేతులు చూపించండి. దేవునికి స్తోత్రం. వచ్చిన మీ అందరికీ క్రొత్త జన్మ అంటే
మారు మనస్సు అని యేసు ప్రభు దేని గురించి చెప్తున్నా అంటే క్రొత్త జన్మ గురించే. క్రొత్త జన్మ అంటే ఏంటంటే తిరిగి జన్మించటం. తిరిగి జన్మించడం ఎలా సాధ్యమవుతుందంటే దేవుని వాక్యాన్ని నమ్మటము, దేవుని వాగ్దానం యందు విశ్వాసం ఉంచటం వలన జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం. అయితే చాలామంది నూతనంగా క్రొత్తగా కనబడటానికి ఇష్టపడతారు. ఎల్లప్పుడూ క్రొత్తగా కనబడటానికి చాలామందికి ఇష్టం ఉంటుంది. ఎవరో కొంతమందికి మాత్రమే పాతగా ఉండాలని, మాసిపోయినట్లుగా ఉండాలని, ఎవరికి ఆ కొత్తగా కనిపించడానికి ఇష్టంగా లేకుండా ఉండేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే. అందరూ కూడా క్రొత్తగా కనిపించాలి, క్రొత్త దుస్తులు ధరించాలి, కొత్త నూతనమైన గృహాలు ఉండాలి, ప్రతిదీ నూతనంగా ఉండాలి, ప్రతిదీ కొత్తగా ఉండాలి. పాతగా అయిపోయేసరికి దాన్ని పడేయటం, మరలా కొత్తవి కొనుక్కోవటం, లేకపోతే పాతగా కనిపించే వాటిని కొత్తగా అలంకరించుకోవటము, ఇవన్నీ తరచుగా మన జీవితంలో, మన అనుదిన జీవితంలో, మన ఇళ్లల్లో, మన సరౌండింగ్ ప్రాంతాల్లో, మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులే. క్రొత్తగా ఉండటానికి ప్రతిసారి ఇష్టపడే మనము ప్రతిసారి వెల చెల్లించాలి. హల్లెలూయా. క్రొత్తగా కనబడాలంటే వెల చెల్లించాలి. క్రొత్తగా కనపడాలంటే, నూతనంగా కనపడాలంటే, నూతనమైనవి మనకు రావాలంటే, నూతనమైనవి మనం పొందుకోవాలంటే వెల చెల్లించాలి. ఉదాహరణకు కొత్త చీరను ధరించుకోవాలని అనుకుంటే దానికి ఎంతో కొంత డబ్బులు పెట్టి కొత్త చీర కొనుక్కోవాల్సిందే. లేకపోతే కొత్త గృహములో, పాత ఇల్లు పాడైపోయింది, నేను కొత్త గృహంలో ఉండాలంటే దానికి కూడా వెల చెల్లించాలి. నూతనంగా పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్క దానికి వెల చెల్లించాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అది వస్తువైనా, జీవితమైనా, సృష్టి అయినా, ఏదైనా సరే నూతనంగా పొందుకోవాలని అనుకుంటే దానికి ఖచ్చితంగా వెల చెల్లించాల్సిందే. కాబట్టి నూతనంగా కనపడటానికి, ఉండటానికి ఇష్టపడే మనము వెల చెల్లించాలి. యేసు ప్రభు కూడా మనమందరము నూతన సృష్టి కావటానికి తన ప్రాణమే పెట్టాడు, వెల చెల్లించాడు ఆయన కూడా. నిజానికి మన సృష్టి మనం మార్చుకోవటానికి మనమే వెల చెల్లించాలి. ఇదిగో నాకు ఆదాము ద్వారా పాత సృష్టి కలిగిన వ్యక్తిగా ఉన్నాను. ఈ పాత సృష్టి పాప స్వభావము. ఈ పాప స్వభావము దేవునికి వ్యతిరేకమైన చెడ్డ పనులే చేస్తుంది. ఈ చెడ్డ పనులు చేసే ఈ పాత సృష్టిని మార్చుకోవాలంటే నాకు నేనుగానే వెల చెల్లించుకోవాలి, మనకు మనంగానే వెల చెల్లించుకోవాలి. మనకు వెల చెల్లించి కొత్త సృష్టిగా మారేంత సామర్థ్యము, మనకు మనము నూతనమైన వ్యక్తులుగా మారేంత సామర్థ్యము, శక్తి సామర్థ్యాలు, వెల చెల్లించేంత, ఆ వెలకు సరిపోయేంత మన దగ్గర లేదు. కాబట్టి యేసు ప్రభు మన కోసం వెల చెల్లించాల్సిన అవసరత వచ్చింది. అయితే ఈ కొత్త సంవత్సరంలో చదవబడిన ఈ లేఖన భాగంలో నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందామని మనం అనుకున్నాము. అదేంటంటే కొత్త జన్మ అంటే కొత్త వ్యక్తే. క్రొత్త జన్మ అంటే క్రొత్త వ్యక్తే. నూతన సృష్టి అంటే నూతనమైన వ్యక్తే. చూడండి, ఆ లేఖన భాగంలో మనం గమనిద్దాం. 2 కొరింథీ 5:17 చదువుదాం. చూడండి, ఆ పైనుంచి చదువుకుంటూ వద్దాం. ఒకసారి 14 నుంచి చదువుకుంటూ వద్దాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను. మృతి పొందిన వ్యక్తి ఎవరు? అందరి కొరకు ఒకరు మృతి పొందెను. మృతి పొందిన వ్యక్తి ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. చదవండి. కనుక అందరూ మృతి పొందిరి. అందరూ మృతి పొందిరంటే యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు ఆయనలో అందరూ చనిపోయారన్న సంగతి గ్రహించాలని చెప్తున్నాడు. ఇంకా జీవించు వారిక మీదట
తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. మృతి పొందిన యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు మృతి పొందాడనే చెప్పడంలో ఉన్న అర్థం ఏంటంటే, అందరము యేసు ప్రభువులో మృతి పొందాము. ఎందుకు అందరము యేసు ప్రభులో మృతి పొందామంటే, అందరి పాప స్వభావములు యేసు ప్రభు మీద మోపబడ్డాయి. మోపబడిన కారణంగా ఆ పాప స్వభావాలన్నిటికీ యేసు ప్రభు సిలువలో తన రక్తము కార్చి వెల చెల్లిస్తున్నాడు. వెల చెల్లించి అతను చనిపోవటాన్ని బట్టి పాప స్వభావములు కూడా ఆయనలో చచ్చిపోయాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన తిరిగి లేస్తున్నాడు, జీవిస్తున్నాడు. అందరి కొరకు ఆయన జీవిస్తున్నాడు. అందరి కొరకు ఆయన పునరుత్థానుడవుతున్నాడు. పునరుత్థానుడయ్యే ఆ క్రమములో కూడా పాప స్వభావములు చచ్చిపోయి యేసు ప్రభువులో ఉన్న నూతన స్వభావముల కొరకు అందరూ మరలా ఆయనలో తిరిగి జీవిస్తున్నారు. మరలా ఆయనలో అందరూ బ్రతుకుతున్నారు. మరలా యేసు ప్రభువులు అందరూ తిరిగి లేస్తున్నారు. తిరిగి లేచటం వలన ఏమవుతుందంటే, యేసు ప్రభు జీవము, యేసు ప్రభు పునరుత్థానము, యేసు ప్రభు స్వభావము, యేసు ప్రభు యొక్క నూతన శక్తి, నూతన బలము లేపబడుతున్న వారిలో వస్తున్నది. కాబట్టి వారిని ఏమంటున్నాడంటే, చూడండి 16వ వచనం, కావున ఇక మీదట శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను ఎరుగము. వాళ్ళు అనుకుంటున్నారు, అందరూ యేసు ప్రభువులో నుండి లేపబడితే పునరుత్థానము ద్వారా అందరూ యేసు ప్రభు జీవాన్ని పొందుకొని లేపబడితే ఇక మీదట వాళ్ళను మేము శరీర రీతిగా ఎరుగము అని అంటున్నాడు అపోస్తుడైన పౌలు. శరీర రీతిగా ఎరగమనంటే, తన చుట్టుపక్కల ఉన్న యూదులంతా, తన చుట్టుపక్కల ఉన్న ఇశ్రాయేలులంతా, ఆ కొరింథీ సంఘములో ఉన్న వాళ్ళంతా బంధువులు కావచ్చు. ఒకరినొకరు ఇక్కడ మనం అందరము ఒక సంఘంలోనికి పిలువబడుతున్న, నాకు చిన్నమ్మలు అయ్యే వాళ్ళు ఉన్నారు, వదిన అయ్యే వాళ్ళు ఉన్నారు, చెల్లెండ్లు అయ్యే వాళ్ళు ఉన్నారు, పెద్దమ్మలు అయ్యే వాళ్ళు ఉన్నారు, మామలు అయ్యే వాళ్ళు ఉన్నారు. ఈ వరుసలు ఉన్నాయి మనకు. అయితే పౌలు కూడా ఏమంటున్నాడంటే, ఇక మీదట యేసు ప్రభునందు వాళ్ళు తిరిగి లేస్తే వాళ్ళు శరీర రీతిగా నాకు బంధువులైనప్పటికీ, శరీర రీతిగా రక్త సంబంధం ఉన్నప్పటికీ ఇక మీదట వారిని మేము శరీర రీతిగా ఎరుగము అనంటే, శరీర రీతిగా ఎరగమనంటే వాళ్ళు క్రీస్తులో నుండి లేపబడినప్పుడు వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలయ్యారు. వాళ్ళు పాత స్వభావం వాళ్ళలో లేదు. పాప స్వభావము యేసు ప్రభులో చచ్చిపోయింది. యేసు ప్రభు లేపబడినప్పుడే తిరిగి వాళ్ళు మా బంధువులైనప్పటికీ, మా రక్త సంబంధికులైనప్పటికీ, నా సొంత యూదులైనప్పటికీ, నా సొంత ఇశ్రాయేలు ప్రజలైనప్పటికీ వాళ్ళు దేవుని నీతిమంతులు, దేవుని ద్వారా నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తులు, దేవుని కుమారులు కుమార్తెలని అధికారపూర్వకంగా ముద్ర వేయబడిన పిల్లలు. కాబట్టి వారు నూతన సృష్టి. ఇక మీదట కొత్త జన్మ అంటే కొత్త వ్యక్తులే. వాళ్ళు పాత వ్యక్తులుగా వరుసలతో, సంబంధాలతో, రక్త సంబంధాలతో, ఇరుగు పొరుగు సంబంధాలతో, ఒకే గ్రామ సంబంధంతో, ఒకే పట్టణ సంబంధంతో ఉన్నప్పటికీ వాళ్ళు క్రీస్తులో లేపబడిన కారణంగా వాళ్ళు నూతన సృష్టిగానే వాళ్ళు మాకు తెలుసు అని పౌలు అంటున్నాడు. వాళ్ళు మాత్రమే కాదు, యేసు ప్రభు గురించి కూడా ఆ మాట అంటున్నాడు. చూడండి, మేము 16వ వచనం 2వ లైన్లో, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను కూడా అలాగున ఎరుగము. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. యేసు ప్రభు కూడా మరియమ్మ యేసేపులకు కుమారుడు, పెద్ద కుమారుడు. వారి బంధువులలో మేము బంధువులం కావచ్చు, వారి రక్త సంబంధంలో మేము రక్త సంబంధులం కావచ్చు. వాళ్ళు యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళైతే యూదా గోత్రానికి సంబంధించిన ఒక జనాంగంగా మేము కావచ్చు. దావీదు వంశములో యేసు ప్రభు పుట్టాడు, దావీదు వంశానికి సంబంధించిన వాళ్ళము మేము కావచ్చు. అయితే ఇక మీదట ఆయన దావీదు వంశమని, యూదా గోత్రమని, యూదుడని, ఇశ్రాయేలుడని కాదు, కానీ
ఆయనను శరీరరీతిగా మేము ఎరుగము. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, సాక్షాత్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపముల నుండి విడిపించడానికి వచ్చిన దైవ కుమారుడు. ఆయన దేవాతి దేవుడు, సర్వోన్నతుడు, ఈ లోకాన్నంతా సృష్టించిన సృష్టికర్తగా మేము ఎరుగుదుము. ఇక మీదట శరీరరీతిగా ఆయనను మేము ఎరుగము అని యేసు ప్రభు కూడా ఈ మాటలు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సృష్టి అనంటే, క్రొత్త జన్మ అనంటే క్రొత్త వ్యక్తే. నూతన సంవత్సరంలో మొదటి దినమున మనం చెప్పుకున్నట్లుగా మనలో ప్రవర్తన మారటం లేదు కనుక, మనలో సత్క్రియలు కనపడటం లేదు కనుక, మనలో పరిశుద్ధమైన క్రియలు కనపడటం లేదు కనుక, ఇంకా అప్పుడప్పుడు మారని పనులు మనలో కనపడుతున్నాయి కనుక మనం ఏమనుకుంటున్నామంటే, నాలో పూర్తి ప్రవర్తన మారలేదు కనుక నేను కొత్త సృష్టి కాదేమో అని అనుకుంటున్నాము. నాలో సత్క్రియలు ఇంకా మెరుగు కావడం లేదు కనుక ఇంకా నాలో కొత్త స్వభావం లేదేమో అని అనుకుంటున్నాము. కొత్త స్వభావము ఎలా వస్తుందంటే, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచటం వలన. ఏమని విశ్వాసం ఉంచాలా? నా పాత జీవితాన్ని ఆయన మీద వేసుకున్నాడు, నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. నా పాత సృష్టి అయిన పాప స్వభావాన్ని సిలువలో చంపేశాడు. సిలువలో ఆయన చచ్చిపోవటం ద్వారా నా పాప స్వభావం ఆయనలో చచ్చిపోయింది. ఆయన తిరిగి లేవటం ద్వారా నాకు కొత్త స్వభావము, కొత్త జీవితం వచ్చిందని నమ్మటం వలననే, ఆ మాట యందు, ఆ వాగ్దానం యందు నమ్మకం ఉంచటం వలననే మనము కొత్త సృష్టి అవుతున్నాము. కొత్త సృష్టి అంటే, నూతన జన్మ అంటే నూతనమైన వ్యక్తే. అందుకోసమే 17వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది చూడండి. 2 కొరింథీ 5:17. కాగా ఎవరైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. పాతవి గతించెను. పాత స్వభావము, ఆ స్వభావానికి సంబంధించిన పాపపు క్రియలు అన్నీ యేసు ప్రభు ద్వారా అతనిలో మరణించాయి. ఇక కొత్తవయ్యాయి, కొత్త స్వభావం వచ్చింది, నూతన సృష్టి అని దేవుని వాక్కు మనకు చెప్తున్నప్పుడు దానిని నమ్ముట ద్వారా, దాని యందు విశ్వాసం ఉంచటం ద్వారా, ఆ వాక్యము నా జీవితంలో సత్యమని గ్రహించటం ద్వారా మనము కొత్త వ్యక్తులముగా అవుతున్నాము. అదే ముక్కుంటుంది, అదే కళ్ళు ఉంటాయి, అదే చెవులు ఉంటాయి, అదే రంగు ఉంటుంది. కానీ దేవుని వాక్యము మనల్ని ఏమంటుందంటే, మీరు కొత్త వ్యక్తులు. నా రంగు మారలేదు, రూపు మారలేదు, ఏం మారలేదు, ప్రవర్తన కూడా మారలేదు. కానీ ఎలా కొత్త వ్యక్తిని అయ్యాను అని అంటే, మన స్వభావము దేవుడు మార్చాడు. కొన్ని రెఫరెన్సులు చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:10. త్వరగా చదవండి, చాలా రెఫరెన్సులు ఉన్నాయి. కొలస్సీ 3:10 చదువుదాం ఒకసారి. త్వరగా తీయాలి, త్వరగా చదవాలి. కొలస్సీ 3:10. అమ్మ గమనించండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును చూడండి, దాని క్రియలతో కూడా అమ్మా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము వాటిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నాము. హల్లెలూయా. మైక్ ఉంటే కొంచెం చదవండి. మైక్ ఇది మీరు కూడా వింటే బాగుంటుంది అన్నమాట. కొలస్సీ 3:10 చదవసారి. కొంచెం కళ్ళు మూసుకున్న వాళ్ళు తెరవండి అమ్మా దయచేసి. ఏలైనగా ప్రాచీన స్వభావము, వినండి, జాగ్రత్తగా వినండి. ప్రాచీన
స్వభావం అంటే మన పాప స్వభావము, దాని క్రియలతో కూడా, అది చేసే దుష్ట క్రియలు ఉన్నాయి, ఆ క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని. నవీన స్వభావము ఎవరు సృష్టించారంటే దేవుడు సృష్టించాడు. దేవుడు నవీన స్వభావం ఎలా సృష్టించాడంటే ఆయన మృతులలో నుండి తిరిగి లేచి ఆయనలో ఉన్న నిన్ను కూడా తనతో పాటు మృతులలో నుండి లేపి, ఆయన లేచాడు, నువ్వు లేచావు, ఆయనకిచ్చిన నూతన స్వభావము నీకిచ్చి ఆ నూతన స్వభావాన్ని ద్వారా నిన్ను తిరిగి లేపి నూతనమైన వ్యక్తివి అని నిన్ను ప్రకటిస్తున్నాడు. ఇది కొత్త సృష్టి అంటే, కొత్త వ్యక్తి. ఇది ఎవరి కళ్ళకైనా కనపడుతుందా? కళ్ళు మూసుకున్న వాళ్ళకు ఎటు కనపడదు అనుకోండి. అమ్మ కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచిన వాళ్ళకి కానీ, మనుగడ ఉన్నోళ్ళకి కానీ, అన్ని అవయవాలు ఆర్గాన్స్ పనిచేసే వాళ్ళకి కానీ యేసు ప్రభుతో పాటు చచ్చిపోవటం, యేసు ప్రభుతో పాటు లేపడం, ఇది దేవుడు చేస్తున్న సృష్టి క్రియ. నిన్ను నూతన సృష్టిగా చేసేది ఎవరికైనా కనపడుతుందా? కనపడదు. కానీ అది దేవుడు చేస్తున్న కార్యమని మనం నమ్మాలి. ఇంతకుముందు నీకు పాత స్వభావం ఉంది అని చెప్పింది ఎవరు? నీకు పాప స్వభావం ఉందని చెప్పింది ఎవరు? దేవుడే, దేవుని వాక్యమే. ఆ పాప స్వభావం ద్వారా నువ్వు నరకానికి వెళ్తావని చెప్పింది ఎవరు? దేవుడే. ఆ పాప స్వభావంలో నుంచి దుష్ట క్రియలు, చెడ్డ క్రియలు వస్తాయని చెప్పింది ఎవరు? దేవుడే, దేవుని వాక్యమే. ఇప్పుడు అదే వాక్యం ఏమని చెప్తుందంటే, నీవు నూతన సృష్టివి, ఆ నూతన సృష్టిలో నుంచి నూతన క్రియలే బయటకు వస్తాయి, దేవునికి అనుకూలమైన క్రియలే బయటకు వస్తాయి అని చెప్తుంది కూడా దేవుని వాక్యమే. ఇక దేవుని వాక్యాన్ని నమ్మటమే నూతన సృష్టి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3:5 చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3:5. తీతు 3:5. మనము నీతిని అనుసరించి, చూడండి, మనము నీతి క్రియలు, సత్క్రియలు అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఆ క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే, దేవుని కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. చూడండి, నూతన సృష్టి ఎట్లా కలిగిందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించను. హల్లెలూయా. మనము రక్షించబడ్డాము, మనము నిత్య జీవానికి వారసులము, మనము పరలోక సంబంధులము, మనము నూతన సృష్టి అని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యము నమ్మటమే నూతన సృష్టి. ఈ సాక్ష్యాన్ని నమ్మటమే, విశ్వాసం ఉంచటమే, ఈ సాక్ష్యాన్ని పొందటమే, ఈ సాక్ష్యాన్ని అనుభవించటమే నూతన సృష్టి. నూతన సృష్టి అంటే నూతనమైన వ్యక్తి, కొత్త వ్యక్తి. ఏదో ఉన్న వ్యక్తినే రిపేర్ చేయటం కాదు. కాలు ఎరిగితే కాలు పొరపాటున ఎరిగితే మరలా అతికిస్తారు. అదే కాలును, ఇరిగిపోయిన కాలుని ఎతికించి ఆ కాళ్ళు బాగు చేస్తారు. అలా చేయలా దేవుడు. పాత స్వభావానికే రంగులు పూసి రకరకాల కలర్స్ వేసి ఇది కొత్త స్వభావం చెప్పటంలా, ఆ స్వభావాన్ని తీసేసి తనతో పాటు మరణింపచేసి తనలో ఉన్న కొత్త స్వభావాన్ని మనలో పెట్టాడు. ఇప్పుడు మారంది ఏంటంటే మన శరీరము, మనస్సు. మారంది ఏంటంటే మన శరీరము, మనస్సు. ఇవి రెండు ఆటోమేటిక్గా మారుతాయి. దేవుడు వచ్చినప్పుడు శరీరం, కొత్త శరీరం వస్తుంది. దేవుని సన్నిధికి పరలోకం వెళ్ళినప్పుడు మనము రూపాంతరం, పూర్తిగా మనస్సు మారుతుంది. దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదాలకు ఆయనకు ట్యూన్ అయిపోతుంది మన మనస్సు. అయితే పూర్తిగా మార్చబడాల్సింది ఏంటంటే హృదయము, కొత్త స్వభావము.
ఆ స్వభావం మారితేనే మనము పరలోకము, స్వభావం మారకపోతే నరకము. అంతా ఉండే చిక్కంతా స్వభావంతోనే. కాబట్టి మార్చాల్సిన స్వభావాన్ని దేవుడు మార్చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. క్రీస్తు యేసులోనికి, చూడండి జాగ్రత్తగా వినండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా, మీరు తెలుసుకోరరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి చూడండి, క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఆయన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడి, ఆయనతో పాటు లేపబడుటకు ఆయనతో పాటు జీవించే వారంగా ఉన్నాము. బాప్తిసం అంటే ఇక్కడ అర్థము ఆయనతో కలవటం, ఆయనలో మనం ఒకరం కావటము. యేసుప్రభు అంటాడు, దేవా, తండ్రి అయిన దేవా, నేను నీతో పాటు ఉన్నట్టు, నువ్వు నాలో ఉన్నట్టు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమైనట్టు మనలో వీళ్ళు ఏకమైనారు. ఎవరు? నూతన సృష్టి కలిగిన వాళ్ళు, నూతన జన్మ పొందిన వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో ఏకమై ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. మనకు అర్థం కావటం లేదు కానీ చాలా గొప్ప విషయము. యేసు ప్రభుతో ఏకం కావటం అంటే ఆయన శిరస్సు అయితే ఆయన శరీరంలో మనం పాలి భాగస్థులమై ఉన్నాము, ఆయన అవయవములలో మనం పాలి భాగస్థులమై ఉన్నాము. ఆయన సంఘమనే ఆ సంఘానికి ఆయన శిరస్సు అయితే సంఘములో ఉన్న మనమందరము ఆయనకు అవయవాలుగా ఉన్నాము. రే బాబు కిందికి రండి. ఆయన శరీరంలో పాలిభాగస్థులమై ఉన్నాము. కాబట్టి మనము నూతన సృష్టి. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనము నూతన సృష్టి. ఆయన ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? వెనకలో ఉన్న వాళ్ళు చెప్పండి, ఎవరు చెప్తున్నారు మనం నూతన సృష్టి అని? చెప్పండి అమ్మా. దేవుడు చెప్తున్నాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? అదన్నా చెప్పండి. దేవుడు అబద్ధం ఆడతాడా? ఆడడు. మీరు నూతన సృష్టి అని దేవుడు చెప్తున్నాడంటే మనం నూతన సృష్టి. దేవుడు అబద్ధాలు ఆడాడు. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. కాబట్టి ఇలా దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని, మీరు నూతన సృష్టి అని చెప్తున్నప్పుడు దానిని నమ్మకపోవడం అనేది, మనకిచ్చిన స్వేచ్ఛను బట్టి మనం నమ్మకపోవడం అనేది అది మన మీదే ఆధారపడుతుంది. నమ్మితే నువ్వు నూతన సృష్టి, నమ్మకపోతే ఇక ఎన్ని కొత్త సంవత్సరాలు నీ జీవితంలోనికి వచ్చినా నువ్వు పాత సృష్టి. 25, 26, 27, 28, 29, 30 ఇలా సంవత్సరాలు మారుతుంటాయి, కానీ నువ్వు మాత్రం పాత సృష్టి. నమ్మకపోతే నూతన సృష్టి అంటే నూతనమైన వ్యక్తే అని నువ్వు నమ్మాలి. రెండవది ఏంటంటే నూతన సృష్టి అంటే నూతన దృక్పథం, నూతనంగా మనల్ని మనం చూసుకోవటం. 16వ వచనం చూడండి ఒకసారి. 2 కొరింథీ 5:16. 2 కొరింథీ 5:16. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును కూడా శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగున ఎరగము. ఇందాకనే మనం చెప్పుకున్నాం. తలలు పైకెత్తండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మా బంధువులు, రక్త సంబంధికులు, యూదులు, ఇశ్రాయేలు ప్రజలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మాకు శరీర రీత్యా తెలుసు, కానీ ఇక వాళ్ళు తిరిగి జన్మిస్తే, కొత్త సృష్టి అయితే, వాగ్దానాన్ని నమ్మితే,
ఈ యేసే క్రీస్తు అని నమ్మితే ఇక వాళ్ళు మాకు శరీరరీతిగా బంధువులైనప్పటికీ వాళ్ళు దేవుని పిల్లలు, హల్లెలూయా, దేవునికి వారసులు, దేవుని ఆస్తికి కర్తలు, వారు నీతిమంతులు, వాళ్ళు కొత్తగా చేయబడిన వ్యక్తులు అని అపోస్తులైన పౌలు కూడా అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనం అందరము తెలిసిన వ్యక్తులమే కావచ్చు, ఇక్కడ కూర్చున్న మనం అందరము వరుసలతో పిలుచుకునేంత ప్రేమ కలిగిన వాళ్ళం మనం కావచ్చు. కానీ మనల్ని మనము ఒక్కోసారి మనం ఎలా చూసుకోవాలంటే, నూతన సృష్టి అంటే నూతన దృక్పథం ఉండాలి, నూతనంగా చూసుకోవాలి. ప్రతిసారి ఇంట్లో మన అమ్మను అమ్మ, నాయన అని పిలుస్తుంటాం. తర్వాత మన చెల్లెళ్ళను చెల్లి, తమ్ముడు అని పిలుస్తుంటాం. తర్వాత ఇంకా మన ఇరుగు పొరుగు వాళ్ళను ఆ మామ, అత్త అని కూడా పిలుచుకుంటుంటాం. పిలుచుకోండి, తప్పేం లేదు. కానీ నీకు ఒక దృక్పథం ఉండాలి. నేను మామ అని పిలిచే ఈ వ్యక్తి, లేకపోతే అమ్మ అని పిలిచే నా సొంత తల్లి, ఈమె నూతన సృష్టి. నాయన అని పిలిచే నా సొంత రక్తం ఇచ్చిన, అంటే భౌతిక సంబంధంగా నాకు తండ్రిగా ఉన్న ఇతను దేవునితో కూడా చనిపోయి దేవుడు లేపబడటం ద్వారా లేపబడిన వ్యక్తి. స్వయాన మన చెల్లి, మన తల్లి, మన సరౌండింగ్ ఏరియాలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా యేసు ప్రభుతో లేపబడి, వీళ్ళు యేసు ప్రభుతో అవయవాలుగా కలిసి ఉండి యేసు ప్రభు కుమార్తెలు, కుమారులు అని తన రక్తం ద్వారా తీర్చబడిన పిల్లలు అనేది అనే గ్రహింపు ఉండాలి మనకు. మన పిల్లల్ని కొన్నిసార్లు అల్లరి చేస్తున్నప్పుడు, లేకపోతే రకరకాల కారణాల బట్టి క్రమశిక్షణ పెడుతూ ఉంటాం. అదే సమయంలో అతడు దేవునికి కుమార్తె, అదే సమయంలో అతడు దేవునికి కుమారుడు. మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తుంటాం, మన ఇంటికి అల్లుళ్ళు వస్తుంటారు. ఈ సంబంధాలు ఎన్ని ఉన్నప్పటికీ అందులో మనము ఆనందించవచ్చు. కానీ అత్యధికమైన ఆనందం ఏంటంటే, ఈ రక్త సంబంధాల కంటే దేవుని రక్తం చేత కొనబడిన సంబంధంలో ఇతడు పాలిభాగస్తుడు. ఇక మీదట శరీరరీతిగా ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్న మా బంధువులు, వారిని మేము శరీరరీతిగా ఎరగము. యేసు ప్రభు కూడా శరీరరీతిగా ఉన్నా కూడా మేము వాళ్ళని ఎరగమలాగా అంటున్నాడు. ఇలా వాక్యం చెప్తుంటే ఒకసారి యేసు ప్రభు, చాలా బహుజన సమూహం ఉంది, యేసు ప్రభు వాక్యం చెప్తుంటే వాళ్ళ తల్లి, తండ్రి వాళ్ళు వచ్చారు, బంధువులు వస్తే ఒక వ్యక్తి అనుకున్నాడు ఇలాగా, యేసు ప్రభు తల్లి మరియమ్మ యేసేపు వచ్చినారు, యేసు ప్రభు అంత దూరం వాక్యం చెప్తున్నాడు, ఆయన దగ్గరికి వీళ్ళని తీసుకొని పోవాలంటే చాలా జన సమూహం ఉంది, కాబట్టి నేను వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మీ అమ్మ మీ నాయన వచ్చినాడని చెప్తే నన్ను అభినందించి, అలాగా మా తల్లిదండ్రులు వచ్చినారా, తీసుకురండి, ముందరికి తీసుకురండి, నేను వీళ్ళకి పరిచయం చేస్తా, మా అమ్మ నాయన ఎవరో చూపిస్తా అని అంటాడేమో అని ఒక వ్యక్తి, ప్రభువా మీ అమ్మ మీ నాయన వెనకిలా లాస్ట్కు వాక్యం వింటున్నారు నాయన, వాళ్ళు నీ కొరకే వేచి ఉన్నట్టున్నారు, ఎట్లా ముందుకు తీసుకొద్దుమా అంటే యేసు ప్రభు ఏమంటాడు? మీకు ఇలాంటివి తెలియదు కదా, తెలిస్తే చెప్పండి. ఏమంటాడు యేసు ప్రభు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, నా తండ్రి చిత్తము చేయు ప్రతివారు నా తల్లియు నా సహోదరి అయి ఉన్నాడు. సొంత తల్లిదండ్రులనే యేసుప్రభు ఏమంటున్నాడు? వాళ్ళు తల్లిదండ్రులే కావచ్చు భౌతిక సంబంధంగా నాకు జన్మనిచ్చిన కారణంగా, కానీ ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి? నూతన సృష్టిగా తీర్చబడిన వాళ్ళే, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళే. తండ్రి చిత్తం అంటే యేసునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళే నా తండ్రి, నా తల్లి, నా అక్క, నా సహోదరి అని అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా మనల్ని ఎలా చూస్తున్నాడంటే, యేసు ప్రభు కూడా మనల్ని ఎలా చూస్తున్నాడంటే వినాలి. యేసు ప్రభు కూడా మనల్ని ఎలా చూస్తున్నాడంటే, ఆయనతో పాటు తిరిగి లేపబడిన తర్వాత, మనము నూతన సృష్టి అయిన తర్వాత ఆయన ఎలా చూస్తున్నాడంటే,
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిలో ఏకమయ్యున్న నా పిల్లలు, నా ప్రజలు, మేమంతా ఏకమయ్యున్నాము. వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అన్నట్టుగా కాకుండా మనల్ని స్నేహితులని, నా కుమార్తెలని, కుమారులని, నా ఆస్తికి కర్తలని, నాకు వారసులని మనల్ని ఎంతగా కలుపుకుంటున్నాడంటే, ఎంతగా మనల్ని చేర్చుకుంటున్నాడంటే, ఎంతగా ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిలోనికి ఎంతగా మనల్ని ఏకత్వం చేసుకుంటున్నాడంటే, ఇక భేదమేమి లేకుండా, వ్యత్యాసమేమి లేకుండా అంతగా మనము దేవునిలో కలిసిపోయామని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి నూతన సృష్టి అంటే, కొత్త జన్మ అంటే కొత్త దృక్పథం, కొత్త దృక్పథం. ఇది ప్రవర్తన మీద కాదు ఆధారపడింది, ఇది విశ్వాసం ఉంచటం వలన, నమ్మటం వలన ఆధారపడుతుంది. దేవునికి కుమార్తెలు, కుమారులు కావాలంటే ఇది నమ్మటం వలన ఆధారపడుతుంది. నమ్మిన తర్వాత నేను దేవునికి కుమారుడను, కుమార్తెను అని నిన్ను నువ్వు అలా చూసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, 1 నుంచి చదువుదాం. 1 యోహాను 3వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ కారణం చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. హల్లెలూయా, గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఇక వినండి, మనము దేవుని పిల్లలమే. చెప్పండి ఒకసారి, మనము దేవుని పిల్లలమే. మనము దేవుని పిల్లలమే, అలా చూసుకోవాలి. మనము దేవుని పిల్లలమే అని లోకం ఎరుగుతుందా మనల్ని? లోకంలో చాలామంది మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉన్నారు. మనకు నూతన స్వభావం వచ్చింది, మనం యేసు రక్తము ద్వారా కడగబడ్డాము, యేసు భూస్థాపితమైనప్పుడు మనము భూస్థాపితమయ్యాము, యేసు తిరిగి లేచినప్పుడు మనము లేచామన్న సంగతులన్నీ లోకము ఎరుగుతుందా? మనము కొత్త సృష్టి అని లోకం ఎరుగుతుందా? మనలో నూతన స్వభావము మార్చబడింది అన్న సంగతి లోకం ఎరుగుతుందా? లోకం ఎరగదు. ఎందుకు తెలుసా? లోకము మనము దేవుని పిల్లలమే అని ఎందుకు ఎరగదంటే, వాళ్ళు అసలు దేవుణ్ణి ఎరగలేదు గనక. వాళ్ళకు దేవుడు తెలియదు, దేవుని మరణం ఏందో తెలియదు, దేవుని పునరుత్థానం ఏందో తెలియదు, దేవుడు ఎందుకు చచ్చిపోతున్నాడో తెలియదు, దేవుడు 3 మేకుల మధ్యన ఎందుకు వేలాడుతున్నాడో తెలియదు, ఎందుకు మానవుడయ్యాడో తెలియదు, ఎందుకు చచ్చిపోతున్నాడో తెలియదు. లోకానికి దేవుడు ఏమయ్యాడో, ఏమవుతున్నాడో, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. కాబట్టి లోకం ఆయనను ఎరగలేదు. లోకము దేవుణ్ణి ఎరగకపోతే మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నప్పుడు మనల్ని ఎరుగుతుందా? మనల్ని కూడా ఎరగదు. అయితే మనము దేవుని పిల్లలమే, శరీరరీతిగా మనం ఇక్కడ ఉన్నాము. మనము మార్చబడే సమయం వస్తుంది. దేవునితో పాటు ప్రత్యక్షంగా ఆయన రాజ్యములో మనం ఉంటాము. అప్పుడు అందరూ మనల్ని ఎరుగుతారు. కానీ ఇక్కడ ఉన్నంత కాలము మనము దేవుని పిల్లలమని లోకం ఎరగదు. కానీ దేవుని పిల్లలమేని దేవుని పిల్లలు ఎరుగుదురు. హల్లెలూయా. ఇక నేను దేవుని కుమారుణ్ణి, మీరు దేవుని కుమార్తెలు. మీరు ఎంత దేవుని కుమార్తెలు, ఎంత గొప్ప స్థానమో, మీ స్థానం ఎంత విలువైందో నాకు తెలుసు. నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నప్పుడు వాక్యము వలన నేను నూతన సృష్టిగా మార్చబడిన ఆ ప్రక్రియ, మార్చబడిన స్వభావం ద్వారా నా విలువేంటో మీకు తెలుసు.
మార్చబడిన మీ విలువేంటో నాకు తెలుసు. దేవుని పిల్లలు ఒకరినొకరు దేవుని పిల్లలే అని వారికి తెలుసు, కానీ లోకమే వారిని ఎరగదు. కాబట్టి దేవుని బిడ్డలారా, గ్రహించండి. నూతన సృష్టి అంటే నూతన దృక్పథం, నూతనంగా మనల్ని మనము చూసుకోవాలి అన్న సంగతిని మీరు ఆలోచించాలి. తర్వాత మూడో విషయాన్ని చెప్పి ఇక ముగిస్తాను. మూడోది ఏంటంటే, నూతన సృష్టి అంటే నూతనమైన ఉద్దేశము. చదువుదాం చూడండి. నూతన సృష్టి అంటే నూతనమైన ఉద్దేశం. 2 కొరింథీ 5వ అధ్యాయము 11 నుంచి చదువుతున్నాను, వినండి. కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి. మేము అంటే ఇక్కడ ఎవరు? మా వాక్యం వింటున్నారా? పిల్లలతో ఆడుకుంటున్నారా? వినండి వాక్యం. 2 కొరింథీ 5:11 చదవండి ఒకసారి గట్టిగా. కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి. ఇక్కడ మేము అంటే ఎవరు? మేమంటే అపోస్తలుడైన పౌలు, లేకపోతే నూతన సృష్టిగా చేయబడిన దేవుని సేవకులు పనిచేస్తున్న వాళ్ళు. అక్కడ వాళ్ళు నూతన సృష్టి, దేవుని కుమారులు. ఇప్పుడు ఆ దేవుని కుమారులు నూతన సృష్టిగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. కొత్త ఉద్దేశం, కొత్త సృష్టిగా మార్చబడిన వారికి క్రొత్త ఉద్దేశం ఉండాలి. నూతన జన్మ పొందిన విశ్వాసులకు నూతన జన్మ ఉద్దేశం ఉండాలి. ఆ నూతన జన్మ ఉద్దేశం ఏంటంటే, ఒక్కొక్క లైన్లో ఒక మాట చెప్తున్నాడు. మొదటి ఉద్దేశం ఏంటంటే, మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు విషయమై భయం ఎరగాలి, భయం ఉండాలి కొత్త సృష్టికి. రెండవసారి జన్మించిన వ్యక్తులకు ప్రభు విషయమై భయం ఉండాలి. కొత్త సృష్టి, కొత్త జన్మ పొందిన వాళ్ళకి దేవుడంటే భయం ఉండాలి. ఉంటుందా? ప్రభు విషయమై భయం ఉండాలి. భయం ఉంటే ఏమవుతుంది? నూతన సృష్టిగా పొందిన వారికి దేవుని విషయమై దేవుడంటే భయం ఉంటే ఏమవుతుంది? దేవుని సన్నిధికి వస్తారు. భయము లేకుంటే దేవుని భయం లేకుంటేనే ఇక చేయాల్సిన పనులన్నీ చేస్తాం. నూతన సృష్టి అంటే ప్రభు విషయమై భయము నెరిగి మనుష్యులను ప్రేరేపిస్తారు. ఏమని? మీరు కూడా నూతన సృష్టి కండి, మీరు కూడా కొత్త జన్మ కండి, మీరు కూడా దేవుని చెంతకు రండి, మీరు కూడా ప్రభుతో పాటు పాతి పెట్టబడ్డారు, గ్రహించండి, మీరు కూడా ప్రభుతో పాటు లేపబడ్డారు, గ్రహించండి. ఇది కొత్త ఉద్దేశాన్ని చెప్పటం. నూతన సృష్టి అంటే నూతన ఉద్దేశాలు ఇతరులకు ప్రకటించటము. తర్వాత మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. దేవునికి ఎటు మేము తెలుసు నూతన సృష్టి అని, మీకు కూడా నూతన సృష్టి అని మేము తెలుసని మేము అనుకుంటున్నాము అని అంటున్నాడు. తర్వాత 12వ వచనం చూడండి. 2 కొరింథీ 5:12 మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనటలేదు, కానీ హృదయమందు అతిశయపడక పైరూపమునందు అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలుగవలనని మా విషయమై మీకు కారణము కలిగించుచున్నాము. అదే సేవకులు, నూతన సృష్టిగా చేయబడిన దేవుని పిల్లలు ఏమంటున్నారంటే, మమ్మల్ని మేము మీ ఎదుట మెప్పించుకొనలేదు. నమ్మని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చాలామంది నమ్మనులు ఉన్నారు. మీ ఎదుట మమ్మల్ని మేము మెప్పించుకొనటం లేదు. హృదయమందు అతిశయపడక పైరూపమందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఆధారము కలగాలని మేము చేస్తున్నాము. హృదయమందు అతిశయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, పైరూపమునందు అతిశయపడే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు, కొత్త సృష్టిగా మారని వాళ్ళు అతిశయపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు మేము నూతన సృష్టి అని,
మేము కొత్త జన్మని, మేము దేవుని పిల్లలమని, మేము దేవుని కుమార్తెలమని ఆధారం కలగజేయటానికి మేము మనుషులను ప్రేరేపిస్తున్నాము. ఇది మీకు అర్థమైతే మీరు కూడా నమ్మండి అని అక్కడున్న వాళ్లకు చెప్తున్నారు. ఈ కొత్త ఉద్దేశాలు ఇలా ఉన్నాయి. ఇది మనకు కూడా అవసరమే. 13వ వచనంలో ఏలైనగా మేము వెర్రివారమైతిమా, దేవుని సేవకులే చెప్తున్నారు, దేవుని నిమిత్తమే వెర్రివారమైతిమి, స్వస్థ బుద్ధి గలవారమైతిమా, మీ నిమిత్తమే. మమ్మల్ని చాలామంది మేము నూతన సృష్టి అంటే, మేము దేవుని పిల్లలమంటే, మేము సేవ చేస్తున్నామంటే, మీరు దేవునితో సమాధాన పడడనే పరిచర్యను చేస్తుంటే వెర్రి వాళ్ళలాగా కనపడుతున్నాము. కానీ స్వస్థత బుద్ధి మీకు కలిగించడానికి మీ ఎడల ఈ వాక్యము మీ దగ్గరికి తీసుకొని వస్తే అది మీ ఎడల మేము స్వస్థత బుద్ధి కలిగిన వ్యక్తులంగా ఉంటాము. మీరు నమ్మితే స్వస్థత బుద్ధి కలిగిన వ్యక్తులంగా ఉంటాం. మీరు తృణీకరిస్తే మీరే మమ్మల్ని వెర్రివారుగా చేస్తున్నారు. మీరు వెర్రివారుగా మమ్మల్ని చేసినంత మాత్రాన మేము వెర్రివారమైపోము. దేవుని కొరకు ఒకవేళ వెర్రివారమనే మాటలు మేము పడొచ్చేమో, కానీ మీరు నమ్మితే ఇది మీకు స్వస్థత బుద్ధిని కలిగించే జీవవాక్యాన్ని తెచ్చిన వారమై ఉంటాము అని ఆ దేవుని సేవకులు వాళ్ళకు చెప్తున్నారు. ఇది మనం ఎందుకు అప్లై చేసుకోవాలంటే, మనం కూడా నూతన సృష్టి అని ఇతరులకు చెప్తున్నప్పుడు ఎవరు నమ్మరు కదా, నమ్మనప్పుడు మనం అధైర్యపడక ఇతరులకు నూతన సృష్టి కలగటానికి చెప్పాల్సిన ఉద్దేశాన్ని చెప్తూనే ఉండాలి. ఒక సేవకులు మాత్రమే పరిచర్య కాదు, విశ్వాసులుగా మారిన, దేవుని శరీరంలో అవయవాలుగా మారిన ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఈ నూతన సృష్టిగా మార్చబడిన ప్రక్రియ ఇతరులు కూడా నూతన సృష్టిగా చేయాలి. ఇదే నూతన సృష్టి యొక్క ఉద్దేశము. చదువుదాం, ఇంకా 18 నుంచి చదువుదాం. ఒకసారి 18 నుంచి చదువుదాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఈ కొత్త ఉద్దేశం, నూతన సృష్టి, రెండవ జన్మ యొక్క ఉద్దేశం ఏంటంటే సమాధానపరుచుకున్నాడు దేవుడు మమ్మల్ని సమాధానపరుచుకొని, ఈ సమాధానపరిచే ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని ఇతరులకు చెప్పండి. మిమ్మల్ని ఎట్లా సమాధానపరుచుకున్నానో ఆ సమాధాన పడే వాక్యం ఇతరులకు చెప్పండి అనే పరిచర్యను మాకు అప్పగించాడు. అదే మా ఉద్దేశము అని చెప్తున్నాడు. అదేంటంటే అని ఇలా చెప్తున్నాడు. అదేమనగా 19వ వచనం, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. ఈ సమాధాన పడే వాక్యం ఏంటంటే, దేవుడు ప్రజల అపరాధములు ప్రజల మీద మోపటం లేదు, అందరి అపరాధములు క్రీస్తు మీద మోపాడు దేవుడు. క్రీస్తు మీద అందరి అపరాధములు మోపితే క్రీస్తుకేం జరిగింది? శిక్ష వచ్చింది, మరణం వచ్చింది, శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, రక్తము కార్చబడింది, కొరడా దెబ్బలు తిన్నాడు, డొక్కలో బల్లము పొడవబడింది, ఘోరాతి ఘోరమైన శ్రమలు అనుభవించాడు. అందరి పాపములు యేసు ప్రభు మీద మోపబట్టడం ద్వారా. ఇక ప్రజలకేమొచ్చిందో చదువుదాం. 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని యేసు ప్రభువును మన కోసము పాపముగా చేశాడు. ప్రజలందరి అపరాధములు ప్రజల మీద మోపకుండా యేసు ప్రభు మీద మోపి మనల్ని దేవుని అంత నీతిమంతులుగా చేయటానికి మన మీద యేసు ప్రభు నీతిని మోపాడు. ఇదే సమాధానపరుచు వాక్యము. ఈ వాక్యాన్ని చెప్పటానికి నూతన సృష్టిగా చేయబడిన పౌలు, నూతన సృష్టిగా చేయబడిన పేతురు, నూతన సృష్టిగా చేయబడిన యేసు ప్రభు శిష్యులందరూ బ్రతిమాలుకుంటున్నారు ప్రజలను. అమ్మా లోబడండి, అయ్యా లోబడండి, క్రీస్తుకు లోబడండి, మీరు నూతన సృష్టి అవుతారు.
దేవుని నీతి అవుతారు. ఆయన ఆల్రెడీ శిక్ష అనుభవించాడు. ఆయన ఆల్రెడీ ఘోరమైన మరణాన్ని అనుభవించాడు మీ కొరకే. ఆయన అనుభవించిన మరణము మీ కొరకే. ఇక మీరు దేవుని నీతి అవుతారు, మీరు దేవుని పిల్లలు అవుతారు, మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు, మీరు కొత్త సృష్టి అవుతారు, కొత్త జన్మ పొందుతారు, మీరు రక్షణ పొందుతారు. ఇదే సమాధానపడుడనే వాక్యము. దీని కొరకే మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నామని ఉద్దేశముతో కొత్త సృష్టి పొందిన ఆ సేవకులు అక్కడున్న ప్రాంతంలో ఉన్న వారిని బ్రతిమాలుతూ ఈరోజు వరకు అదే వాక్యం చేత భద్రం చేయబడి మనల్ని కూడా ప్రేరేపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొత్త సృష్టి అంటే కొత్త జన్మ, కొత్త ఉద్దేశం. క్షమించండి, కొత్త సృష్టి అంటే కొత్త ఉద్దేశము. ఆ కొత్త ఉద్దేశం ఏంటంటే అందరూ రక్షింపబడాలని కోరుకోవటం, సమాధానపడుడనే వాక్యానికి అందరూ లోబడాలని కోరుకోవటం, ఈ సమాధానపడుడనే వాక్యాన్ని భయముతో ప్రకటించటం, ఈ సమాధానపడుడనే వాక్యాన్ని చెప్పటానికి ప్రజల దగ్గరికి వెళితే వెరివాళ్ళనే మాటలు అనుభవించటం, అవమానాలు పొందటం, కొరడా దెబ్బలు తినటం, అవసరమైతే చంపేస్తున్నారు, చావుకు కూడా సిద్ధపడటం. క్రొత్త వ్యక్తి అంటే కొత్త ఉద్దేశం. ఇదే కొత్త ఉద్దేశము. ఇవన్నీ అనుభవించడానికి ఆనాటి శిష్యులు, ఆనాటి బిడ్డలు ఉన్నారు. మనకంత ఘోరమైన శ్రమలు లేవు, అంత తిరుగుబాటు చేసే వాళ్ళు లేరు. దేవుని నీతిని మీరు ఉచితంగా పొందుకొనండి. అక్కడ యేసు ప్రభు శిక్షను అనుభవించాడు, ఇక్కడ మీరు రక్షణ పొందండి. ఆయనకు శిక్ష వచ్చింది, మీకు రక్షణ వచ్చింది. ఇదే సమాధాన వాక్యము. కేవలం విశ్వాసం ఉంచండి, నమ్మండి. నమ్ముట ద్వారా మీరు ఈ కొత్త ఉద్దేశాన్ని నెరవేర్చిన వారవుతారు, పొందిన వారవుతారని దేవుని వాక్యం చెప్తూ ఉంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఎవ్వరూ వినటం లేదు. చాలామంది గోడకి వెళ్ళి ఎలా నిద్రపోతున్నారు చూడండి. నా అంతకు నేను మొత్తుకొని చస్తుంటే మీ అంతకు మీరు నిద్రపోతున్నారు. కొత్త సంవత్సరాలు ఇలా ఎన్ని సంవత్సరాలు వచ్చినా లాభం లేదు. కొత్త సృష్టి అంటే, కొత్త జన్మ అంటే కొత్త వ్యక్తే. నేను కొత్త వ్యక్తిని నమ్మాలి, వాక్యం చెప్తుంది కాబట్టి. కొత్త సృష్టి అంటే కొత్తగా చూసుకోవటం. నీవు కొత్తగా చూసుకోవటం అంటే నేను దేవునికి కుమారుడను. శరీర రీతిగా కాదు, ఆయన రక్తంతో కడగబడ్డాను, ఆయన లేపటం ద్వారా లేచాను, ఆయనకు కుమార్తెనయ్యానంటే అది గొప్ప ఆధిక్యత. నేను దేవుని కుమారుడనని కొత్తగా చూసుకోవటం. ఈ కొత్త వ్యక్తికి ఉండే దృక్పథము, ఉద్దేశం ఏంటంటే నువ్వు రక్షింపబడినట్లే ఇతరులకు రక్షణ స్వార్థ చెప్పటం, నువ్వు రక్షింపబడినట్లే నీ కుటుంబస్తులకు చెప్పటం, నువ్వు రక్షింపబడినట్లే సంఘంలో రక్షణ లేని వారికి చెప్పటం, నువ్వు రక్షింపబడినట్లే నీ గ్రామంలో రక్షణ లేని వారికి చెప్పటం. ఇది కూడా భయముతో, వణుకుతూ, బ్రతిమాలుతూ, ప్రేమతో. దేవుని ప్రేమ బలవంతం చేస్తుందంట ఈ స్వార్థ సేవ చేయటానికి. ఏదో బహుమానాలు ఉన్నాయని, పరలోకములో దీవెనలు వస్తాయని, జీవ కిరీటాలు పెడతాయని, గొప్ప గొప్ప ఇండ్లు ఉంటాయని, తర్వాత ఆ పరలోకంలో వజ్రాలు, వైడూర్యాలు, ఇలా ఒడిబియ్యం పోసుకున్నట్లుగా వజ్రాలు మాకు నింపుతాడని ఆ ఉద్దేశంతో కాదు, దేవుని ప్రేమ చేత బలవంతం చేయబడి పరిచర్య చేయాలి. వజ్రాలు ఇలా కొంగు బట్టి వజ్రాలు తీసుకుంటాం. ఇక్కడ సేవ చేస్తే అక్కడ దేవుని వజ్రాలు, వైడూర్యాలు, ఆస్తి ఇస్తాడు. అవి దొరుకుతాయి ఆటోమేటిక్గా యేసు ప్రభు నమ్మితే. కానీ వాటి కొరకు పరిచర్య కాదు, దేవుని ప్రేమ చేత బలవంతం చేయబడి పరిచర్య చేయాలి. మేము కొత్త వ్యక్తులము, కొత్త ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు అనేకమైన వ్యక్తులను సంపాదించాలి. దేవుని ప్రేమ చేత బలవంతం చేయబడి. దేవుని ప్రేమ నీకు అర్థమైతే ఆ ప్రేమ చేత బలవంతం చేయబడతావు. అసలు ప్రేమ అర్థం కాకపోతే ఇక బలవంతం చేయబడడం అనేది ఉండదు. దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. ఆ ప్రేమ నిన్ను రక్షించింది, నిన్ను నూతన సృష్టిగా చేసింది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తుండండి.